అరవింద్కేంట్రా భగవంతుడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాడు. అలాంటి అరవింద్ హాస్పిటల్ బెడ్ మీద చావు బ్రతుకుల మధ్యన ఉలుకు పలుకు లేకుండా పడుంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఇక ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? పాపం పవిత్ర ఈ మధ్య పెళ్ళయింది. తనని అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పవిత్రని చూస్తుంటే భయంగా ఉందమ్మా. తను కళ్ళెదురుగానే అరవింద్ పైనుంచి కింద పడేసరికి షాక్ లో అలాగే ఉండిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అది కూడా అంతే, ఏదో పైకి తప్పక తిరుగుతున్నాడు కానీ లోపలున్న బాధని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అరవింద్ అంటే ఆదికి ప్రాణం. స్నేహితుల్లా కలిసి ఉండేవారు. ఇక సీతమ్మ చక్రవర్తి అంకుల్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందమ్మా. ఒక్కసారిగా ఇంత కష్టం వచ్చిందేంటమ్మా? ఏమోనే, నాకు అదే అర్థం కావడం లేదు. ఏమండి, మీ కన్స్ట్రక్షన్ సైట్లో ఎలాంటి సేఫ్టీ ఉండవా?